నమస్తే సఖలు. ఈరోజు కథ. హేమకు జరిగింది తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది, విభ్రాంతిగా ఉంది. తను ఎక్కడుంది, ఏంటైంది తనకి? ఇంటి యజమాని కొడుకుతో ఏమన్నది? దీని పరిణామాలు ఎలా ఉంటాయో గుండె దడదడలాడుతుండగానే పని పూర్తి చేసింది. ఇంతలో టేబుల్ మీద శేషు తింటూ వదిలేసిన పలహారం ప్లేటు కనపడింది. ఎంతో నొచ్చుకుంది. అది పారవేయడానికి ప్రాణం ఒప్పలేదు. ఎవరికి పెట్టాలో తోచలేదు. చివరికి తానే తినేసి ప్లేటు కడిగి యథాస్థానంలో పెట్టేసి ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి ఓ పట్టాన నిద్ర పట్టలేదు హేమకి. దారిద్ర్యం, దౌర్భాగ్యం, ఆడతనం ఎంత చేస్తాయో. శేషు ఏమనుకున్నాడు? ఎంత అందంగా ఉన్నాడు? అతనిపై విరుచుకుపడడానికి, నీతులు చెప్పడానికి తానెవరు? తను ఏం చేశాడని అలా ఆవేశపడింది? కాదు, తన దౌర్భాగ్య పరిస్థితి విప్పి చెప్పింది అంతే. అదంతా దాని తాలూకు ఆవేశమే కానీ అతనిపై కోపం కాదు. చిన్నవాడైనా సహృదయుడు కాబట్టి అర్థం చేసుకున్నాడు. ఇంకేమీ గొడవలు రావు కదా. అనుమాన శంకలతో, ఆకలితో అలాగే నిద్రలోకి ఒరిగిపోయింది. ఆ మరునాడు జయలక్ష్మి గారింటికి వెళ్ళి ప్రైవేటు చెప్పి సురక్షితంగా ఇంటికి వచ్చే వరకు ఆమె మనసులో లేదు. శేషుకి అద్భుతమైన అనుభూతి అది. చిన్నతనం, చిలిపితనం అంతా ఒక్కసారి వదిలిపోయినట్లయింది. హేమ అందమైనదే కాదు, అద్భుతమైన మనిషి. నిజంగా చాలా ప్రేమించవలసిందే. ప్రేమే వద్దని ముందే ఎంత నిష్కర్షగా చెప్పింది. ఆ వయసులో, ఆ మనసులో ఎంత జాగ్రత్త, ఎంత రక్షణ, ఎంత విరక్తి, ఎంత దైన్యం. అప్పటి వరకు ప్రపంచమంతా అందాల స్వర్గసీమగా కనిపించిన శేషుకి నరకయాతనలు ఎన్నో అనుభవిస్తున్న దీనులు మనసులోకి వచ్చారు. ఓ హేమ, నీలాంటి గొప్ప మనిషిని పొందని జన్మ ఎందుకు? కానీ ఆ భావాన్ని పుట్టకుండానే చంపేశావు. నీకు ఏం సహాయం చేయగలను? ఏదైనా చెయ్యాలి. ఎలా? అమ్మకి ఏ పాటి తెలిసినా నువ్వన్నట్లు నీ కంట్లో దుమ్ము పడుతుంది. శేషుకి తల్లితో ఆ సంగతి ఎత్తకుండా గడపడం కష్టమైంది. మాటిమాటికి తల్లి మీద కోపం రాసాగింది. ఏంటమ్మా వంటలు బొత్తిగా తగలేస్తున్నావు? పప్పులో ఉప్పు ఎక్కువ వేసి కూరలో తక్కువ వేస్తున్నావు. ఓ వంట మనిషిని పెట్టుకోకూడదు అన్నాడు ఒకసారి. పిన్ని, పిల్లలకి మధ్య చనువు బాగా వస్తుందో. మాస్టర్ గారు ఎవరో కానీ కాస్త జీతం పెంచి పాపం అన్నాడు ఒకసారి. పొంతనలేని ఆ మాటల్ని జయలక్ష్మి గారు పట్టించుకోలేదు. హేమ మాత్రం ఆ రోజు నుంచి ఎలా అయినా ఇంట్లో ఉండే డబ్బు సంపాదించే మార్గం చూసుకోమని ఎడతగిన ఆలోచనలు చేస్తోంది హేమ మనసు. ఇంట్లో పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. కూర్చుని తింటే గుళ్ళు మళ్ళు ఆగవు. డబ్బంతా అయిపోతుంది. ఇంట్లో సామాన్లు కూడా అడపా అమ్మేస్తున్నారు. సరళకి మతే పోతుంది. తనంత కోపంగా ఆడపడుచును చెండాడకపోతే కనీసం హేమ బతుకైనా బాగుపడేదేమో అని పదే అనుకుంటోంది. కుటుంబ భారాన్ని ఆ పిల్ల ఎక్కడ మోయగలదు? ఈ పిల్లలతో తానేమి చేయాలి? తనకెవరూ దిక్కులేరు. దిక్కుమాలిన అప్పులన్నీ చేశాడేమిటో భర్త. తనకు కానీ పిల్లలకు కానీ ఏ నిర్వాకం చేయలేదు. అర్ధాంతరంగా హరి అన్నాడు. పోయాక వచ్చిన డబ్బు అప్పులకే పోయింది. మిగిలింది ఎంతని తనకొచ్చే కొద్దిపాటి పెన్షన్ ఏ మూలకి? తను ఏం చేయాలి ఆలోచిస్తోంది సరళ. నిరంతరం ఇదే ఆలోచనలతో సతమతం అవుతూ ఒక్కొక్కసారి తాను ఆడపడుచు జోలికి పోకుండా ఉండవలసిందేమో అనిపిస్తోంది సరళకు. ఆ రోజు ఆవిడతో ఆ తగాదా పడినందుకు తన మీద కసి తీర్చుకున్నాడేమో భర్త. అవును, మగాడికి పెద్ద జబ్బుంది. పెళ్ళాన్ని ప్రేమిస్తే తన వారిని వదిలేస్తాడు నిర్భయంగా. తన వారిని ప్రేమిస్తే పెళ్ళాన్ని నిర్లక్ష్యంగా బాధిస్తాడు. ఆవిడ్ని, పిల్లల్ని పట్టించుకోడు. అతని గుండెలో ఒక గది ఉంటుంది. ఎవరో ఒకరే తిష్ట వేస్తారు. ఈ జబ్బుతో మగవాడు ఉంటే తల్లిని కానీ పెళ్ళాంని కానీ ఇహ ఆడది అతని బలహీనత కనిపెట్టి తనపై మొగ్గు చూపే మగవాడిని వట్టి పూలను చేసి ఆడుకుంటుంది. ఈ స్థితిలో సాటి స్త్రీకి తీరని అన్యాయం చేస్తుంది. ఆ జబ్బు మగవాడికి, ఈ జబ్బు ఆడదానికి. ముఖ్యంగా ఆడదాని ఆ దౌర్భాగ్యపు గుణం పోతే కానీ స్త్రీ జాతి బాగుపడదు. ముఖ్యంగా అలా అవ్వాలంటే ఆడది పురుషుడిపై పూర్తిగా ఆధారపడి ఉండకూడదు. అతను ఆడిందల్లా ఆటని ఆడనీయకూడదు. ఆర్థికంగా, సాంఘికంగా తమ ధీమాగా నిలబడే స్థాయికి చేరుకోవాలి. అప్పుడు మగవాడు తీసే దెబ్బ తప్పించుకోగలుగుతుంది. ఇప్పుడు మగవాడు లేడు. హాయి కానీ నిస్సహాయత. తనేమీ చదువుకోలేదు. ఉద్యోగం వెలగబెట్టేంత విద్య తనకు లేదు. కుట్లు, అల్లికలు రావు. పోనీ చాకిరీ చేసైనా సంపాదించడానికి శక్తి లేదు. ఉన్న కాస్త శక్తి ఈ ముగ్గురు పిల్లలతోనే కరిగిపోయింది. ఆలోచించి ఏమైనా కాస్త ఒంట్లో ఓపిక తెచ్చుకుంటే కానీ లాభం లేదని విచారాన్ని పక్కకు పెట్టి లేని శక్తిని తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది సరళ. ఇరుగు పొరుగు వారి వీరి హీనస్థితిని గమనించి సరళని తద్దిన వంటలప్పుడు, పూజలప్పుడు కాస్త సహాయం చేస్తారా అని నొప్పించకుండానే పిలిచి ఆమె నుంచి సహాయం పొంది ఆవిడకి, పిల్లలకి భోజనం పెట్టడం, పిండి వంటలు ఇంటికి ఇవ్వడం చేస్తున్నారు.
ఇది బాగానే ఉంది. ఏదో రీతిగా పిల్లల కడుపు నింపాలి కదా అని సరళ అనుకుంటోంది. హేమకి మాత్రం ఇది చాలా హీనంగానూ ఇబ్బందిగానూ అనిపించింది. ఏంటి పిన్ని ఇది అంటే, నా పిల్లల కడుపు నా కడుపు నువ్వు ఒక్కడితివి నింపగలవా? భేషజాలు పోతే ఎలా? ఒకరికి సహాయం చేసి మనం సహాయం పొందడం తప్పేంటి? భర్తలేని ఆడదానికి, ఉద్యోగార్హతలైన ఆడదానికి పొట్ట నింపడానికి రెండే పద్ధతులు, ఒక వంటలక్క పను లేదా మానం అనబోయి హేమ బెంబేలెత్తిపోతుందని మరో పను అన్నది. అలా అంటూ ఉంటే ఆమె స్వరంలో దుఃఖము, నిస్సహాయత. హేమ మనసులో ఉక్రోషం, ముఖంలో చేతగానితనం, విచారం, చిరాకు, ఏదో చెప్పలేని భావాలు సినిమా రీల్లా తిరిగిపోయాయి. తెచ్చిపెట్టుకున్న శాంతంతో, నీ ఆరోగ్యం మంచిది కాదు పిన్ని, అందుకని చెబుతున్నాను. భేషజాలు పోతే మనకు జరగదని నాకు తెలుసు. మళ్ళీ నీరసించి మాంసం ఎక్కితే నువ్వు మాకు కాకుండా పోతే మా బతుకులు ఏమవుతాయి అని ఆలోచిస్తున్నావా అంటూ ఏదో తెలియని దుఃఖం ముంచుకొచ్చి ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఏడ్చింది. చాచా, అంతదానికే ఏడుస్తున్నావా అని చప్పున వచ్చి ఆమె చేతులు తీసి కళ్ళు తుడిచింది సరళ. హేమ, ఎప్పుడూ నువ్వు నాకు ధైర్యాన్ని చెప్పేదాన్ని. నువ్వు ఇలా నీరైపోతే నా సంగతి అడక్కు. నిన్ను చూసే నేను ధైర్యాన్ని తెచ్చుకుంటున్నాను. నువ్వే నాకు కొండంత అండగా భావిస్తున్నాను తెలుసా? పోనీ పిన్ని, నేను ఏదైనా ఉద్యోగం నా చదువుకి సరిపడేది ప్రయత్నించినా నీ మొహం. మహా డిగ్రీలు సంపాదించే వారికే ఉద్యోగాలు దొరక్క చేస్తున్నారు. అందున నువ్వు బొత్తిగా పసిదానివి, లోకం తెలియదు. నీ అందం ఆపదలు తెచ్చిపెట్టదు. నలుగురిలోకి వెళితే ఏదో ఆ జయలక్ష్మి గారింట్లో ప్రైవేట్లు చెప్పడం అంటే అదో సంగతి. ఆవిడకి మంచి చెడ్డ బాగా తెలుసు. నేను ఎలా చూసుకోవాలో తెలుసు. కన్నబిడ్డలా చూసుకోగలదని నిన్ను అక్కడికి పంపదలుచుకున్నాను. నీకు అనారోగ్యం ఆపద, నాకు అందం ఆపద. ఈ రెండు ఆపదలు మనకు అడ్డుపడకుండా ఏం చేయగలం? ఏం చెయ్యాలి? తనలో తను అనుకున్నట్లుగా మెల్లగా అన్నది హేమ. పిల్లలకి ధైర్యం చెబితే కానీ లాభం లేదని. చూడు హేమ, నువ్వు ప్రతిదాన్ని ఇలా పట్టించుకుంటే లాభం లేదు. నేనేం పెద్ద దూరాలు వెళ్ళడం లేదు. కాస్త బెంగ మర్చిపోవడానికి ఇరుగు పొరుగుకి సహాయం చేస్తున్నాను అంతే. ఇందులో పెద్ద ఆలోచించవలసింది, బాధపడవలసింది ఏం అన్నది సరళ. ఇక పిన్నితో ఎంత వాదించినా లాభం లేదని తెలుసుకుంది హేమ. ఆమె చేసే పని ఆలోచించవలసింది, బాధపడవలసింది. యథార్థాన్ని కాదంటే మాత్రం కాకుండా పోతుందా? తానైతే తాము వాటన్నిటిని ఎదుర్కోక తప్పదు, భరించగా తప్పదు అనుకుంది. కన్నీళ్లు పిన్ని కంటపడకుండా తల వంచుకుంది. ఆ రోజు అలాగే తెల్లవారకుండా వెళ్ళిపోయింది సరళ. శరీరంలో నీరసం, కడుపులో ఆకలి చుట్టపెడుతున్నాయి. పిల్లలకి కాఫీ కలిపి ఇచ్చి బడికి పంపింది. వాళ్ళు 12 గంటల వరకు రారు. ఇంట్లో వండడానికి సామాగ్రి లేదు. మనసు బాగోలేదు. పిన్ని ఇలా వంటలకి వెళ్ళడం ఏదో చేదు తిన్నట్లుగా ఉంది. మంచం మీద దొర్లి చటుక్కున లేచింది. స్నానం చేసి బట్టలు మార్చుకొని ఒక స్నేహితురాలింటికి బయలుదేరింది హేమ. నీరసం వల్ల అడుగులు తేలిపోతున్నాయి. అయినా మొండిగా ముందుకు సాగుతూ చెమటలు పట్టిన శరీరాన్ని ఎలాగో స్నేహితురాలింటికి చేర్చింది. ఆ అమ్మాయి కాలేజీలో చదువుతోంది. ఆ రోజు సెలవు. ఇంట్లోనే ఉంది. హేమను చూస్తూనే సంతోషంతో ఎదురొచ్చింది. హేమ చెయ్యి అందుకొని, ఏమే బొత్తిగా కంట్లో నలిసైపోయావు, ఎన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం అంటూ మేడ మీదకి లాక్కెళ్ళి తన గదిలో కూర్చోబెట్టింది. మంచి చెడ్డ వివరాలు ఎన్నో అడిగింది. కానీ హేమ ఏమీ చెప్పలేదు. హేమ అలసిన మొగం బాగా పరిశీలనగా చూసి, భోజనం చేశావా అంది. లేదు అని చెబుదామని నోటిదాకా వచ్చి ఆగిపోయింది. చివరికి చేశాను అని చెప్పింది. ఎందుకలా అడిగావు అన్నట్లు బిడియంగా స్నేహితురాలి ముఖంలోకి చూసింది. నువ్వు మరీ నీరసంగా ఉన్నావు అంది అనుమానంగా చూస్తూ. ఏం లేదు, నాన్న పోయారు, నీకు తెలుసుగా. అవునే, పాపం నీ చదువు ఆగిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఎలా జరుగుతోంది అంది లలిత. అదే అడక్కు, అది మర్చిపోదామని ఇంత దూరం వచ్చాను. అంత ఇబ్బందుల్లో ఉన్నారా? మళ్ళీ అభిమానం ముంచుకొచ్చింది. కాదులే, నాన్న డబ్బు వచ్చింది కానీ సర్దేసింది. ఆ తర్వాత ఆ మాట ఈ మాట కాలేజీ కబుర్లు చెప్పి నవ్వించింది లలిత. నువ్వు మళ్ళీ చదవకూడదుటే. నీ చదువుకి ఏమైనా సాయం కావాలంటే నాన్నగారితో చెప్పి చేయిస్తాను. వద్దే, నాకు ఇంకా చదవాలని లేదు. ఏదైనా ఉద్యోగం చేయాలనుంది కానీ అని ఆగిపోయింది. పోనీ నాన్నగారికి చెప్పి చిన్న ఉద్యోగమైనా వేయించమంటావా? నా ఇంతోటి చదువుకు ఉద్యోగాలు ఏమి వస్తాయి? అదీ కాక పిన్ని, నేను ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. విచారంలో మునిగిన పిన్నికి, ముక్కుపచ్చలారని తమ్ముళ్ళకి నేనే కొండంత అండ. నాకేమైనా అయితే తాను భరించలేనని, బతకలేనని పిన్ని గోల పెడుతోంది. ఏం చేయమంటావు? ఈ కాలంలో ఎంతమంది ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటం లేదు. ఆవిడకంత భయం అనవసరం. నిజమే, కానీ మా పరిస్థితి వేరు కదే. పరిస్థితులు బాగలేవు కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగం చేయాలంట. పిన్ని ఒప్పుకోదు.
మరి ఇంట్లో ఉండి చేసే పనులేమిటో? ఇల్లు అమ్మి పెళ్లి చేస్తానంటుంది. ఆ ఇల్లు లేకపోతే వాళ్ళేమవుతారో? అయినా ఈ దిక్కుమాలిన స్థితిలో పెళ్ళి ఏమిటి? నాన్న బతికుంటే మా అత్త కాళ్ళు పట్టుకుని బావకిచ్చి పెళ్లి చేసేవాడు. లేదు మరొకరికి. నాన్న చచ్చిపోయారు. పెళ్ళి ఆలోచన కూడా నాకు చచ్చిపోయింది. పోనీ ఎవరైనా నీ అందం చూసి నిన్ను నిన్నుగా చూసే మంచి పెళ్లి కొడుకుని ఎవరినైనా చూడమంటావా? నాన్నగారితో చెప్పి అంది. అలా అంటుంటే ఆమె పెదవులపై చిన్నగా కదిలిన చిరునవ్వు చూసి హేమ మనస్సు కలుక్కుమంది. లోపల చాలా నొచ్చుకుంది. అవును, పరిస్థితి హేళన చేసేదిగానే ఉంది అని పైకి హాస్యమా లలిత అంది. దుఃఖం, రోషం, బాధ గొంతు అడ్డపడుతూ ఉంటే. స్నేహితురాలి మాటలకి, ముఖంలో వచ్చిన మార్పుకి చాలా నొచ్చుకుంది లలిత. పైకి తేలిగ్గా అంది. హాస్యమే కానీ నీవనుకున్న హేళన కాదే. స్నేహితురాలి పెళ్లి ముచ్చట్లు వచ్చినప్పుడు చిన్న హాస్యం చేయకూడదా? పెళ్ళి అనేది సంతోషప్రదం, శుభప్రదమైన మాట. నా విషయంలో అలా కాదన్నది నీకు తెలియందా? అంది సూటిగా చూస్తూ. ఏం పరిస్థితి బాగోనంత మాత్రం చేత పెళ్ళికి తగని దానివా? కుంటివా? గుడ్డివా? వయసు చెల్లిపోయిన మామవా? కురూపివా? స్వరం హెచ్చించి చిత్రంగా నవ్వుతూ అడిగింది లలిత. దానితో వాదించడం ఇష్టం లేక తాను నవ్వేస్తూ, వడ్డించిన విస్తరలాంటిది నీ జీవితం కాబట్టి నీ మనసంతా మధురోహాలతో నిండిపోయి ఉంటుంది. నన్ను పెళ్లికి ప్రోత్సహిస్తున్నావు. ఏం నీది మాత్రం మనసు కాదా? మధురోహాలు రావా? అంది లలిత చిలిపిగా చూస్తూ. ఆ మాటకి మనసులో బావ ఫోటో తళుక్కుమంది. అతనిపై తన ఆశలు, ఊహలు మెదిలి ముళ్ళుతో కదిపినట్లయింది. దారిమళ్ళిన ఈ సంభాషణ మనసును తీవ్రంగా బాధిస్తున్న పైకి నవ్వేస్తూ, చాలే తల్లి, నేరకపోయి పెళ్లి మాట నోరు జారింది. నాకిప్పుడే పెళ్లి చేసేటట్లున్నావు. అప్పుడే పెళ్ళేమిటి? జరగాల్సినవి అనాల్సినవి దానివి మా పిన్నిలాగా, మీ అమ్మలాగా మాట్లాడుతున్నావు తల్లి. నీకో దండం. మరో సంగతులు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. హేమ ముఖంలోకి జాలిగా, బాధగా, సానుభూతిగా చూస్తూ, హేమ, నీ పరిస్థితి నువ్వు కలవరపాటుగా ఉన్నారు. అంతేకాని నిన్ను బాధ పెడతామని, హేళన చేద్దామని నా ఉద్దేశం ఎంతమాత్రం కాదే. వీలైతే ఏ సహాయమైనా చేద్దామని నా మనసుకు అనిపించింది. నిన్ను ఇబ్బంది, ఇరుకు పరిస్థితుల్లో పెడదామని కాదు. నీ ముఖం చూస్తే తిండి తినట్లేదు. ఏ బాధతోనో, కోపంతోనో తిండి మానేశావేమో అని. భోజనం చేశావా అని అడిగాను. చదువుతావా? సహాయం చేస్తాను అన్నాను. ఉద్యోగం కావాలా అన్నాను. ఏదీ కాదన్నావు. పెళ్లి చేద్దాం అనుకుంటోంది పిన్ని, ఇల్లు అమ్మి అని అన్నావు కాబట్టి, పోనీ అలా అమ్మకుండా మీ పిన్ని బరువు తీర్చమంటావా అంటే అది వద్దన్నావు. స్నేహితురాలు పెళ్ళి అంటే సరదా కాదటే, హాస్యం చేస్తే నవ్వితే తప్ప అని. మళ్ళా హేమ బాధల్ని తడమటంతో మళ్ళా ఎక్కడ గాయపడుతుందో తన జాలి, సానుభూతికి అని కిలకిలా నవ్వేస్తూ, నీ పెళ్ళికి నన్ను రానియ్యవు కాబోలు అంది బొంగమూతి పెట్టి. స్నేహితురాలి మనసు అప్పుడు అవగతమైంది హేమకు. తాను తేలిగ్గా నవ్వేసింది. తిరిగి ఆ విషయం మీద ఏం మాట్లాడితే ఎంత పొరుగు సాగుతుందో అని. ఉండు, కాఫీ టైం అయింది అని లలిత కాఫీ తేవడానికి కిందకు వెళ్ళింది. ఆమె వెళ్ళాక దీర్ఘంగా నిట్టూర్చింది హేమ. ఎంత ఆపుకుందామనుకున్నా ఏదో తెలియని దుఃఖం, న్యూనతాభావం మనసును ముప్పెరుగొని కన్నీరు చెప్పిల్లింది. మరి కాసేపటికి పొగలు కక్కుతున్న కాఫీ, ఉప్మా పట్టుకొచ్చింది లలిత. 4 చెంచాలు ఉండదు ఆ ఉప్మా. ఆ కాఫీ గుక్కెడుండదు. ఉన్నవాళ్ళు తినరు, తినలేరు. లేని వాళ్లకు తిండి ఉండదు. దైవప్రసాదం లేవే అని నవ్వుతూ అందుకుని తిని గొంతు తడుపుకుంది. హేమ అలా ఎందుకు అందుకుందో బోధపడక తను నవ్వింది లలిత. అవి రెండు హేమ మండే కడుపుని చల్లార్చలేకపోయాయి. మరింత మంట బయలుదేరింది. మండే గుండెలైన మిత్రురాలి సమక్షంలో చల్లారలేదు. 3 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటి ముఖం పట్టింది. సినిమాకు వెడదామని లలిత ఎంత బతిమాలినా, బలవంతం చేసినా ఉండలేదు. ఈ బతుక్కి సినిమా ఒకటా అని వచ్చేసింది. తన బాధలు మరిచిపోదాము కాసేపని వస్తే అవే కష్టాలు తమ మధ్యకొచ్చి స్నేహితురాల్ని తన్ని మరింత బాధించాయి. తనకి గుట్టు మట్టు తెలియవని హేమ బాధపడింది. ఇంటికి వచ్చేసరికి పినతల్లి నేల మీద తలగడా వేసుకుని నిస్త్రాణగా పడి ఉంది. పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం గారెలు, అప్పాలు ఎంత దాచినా పిల్లలు ఉంచారు కాదు. ఇందా ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి ఏదైనా హోటల్కి టిఫిన్ చేసిరా అంది సరళ. గుండె కరిగి కళ్ళల్లోంచి స్రవిస్తుంటే ముఖాన్ని చాటు చేసుకుని కన్నీరు తుడుచుకుని, వద్దు పిన్ని, ఉండని. ఈ రాత్రికో రేపటికో వంటకి పనికొస్తుంది. నేను స్నేహితురాలింట్లో పలహారం చేసి వచ్చాలే అంది. పలహారం చేశావు కానీ భోజనం కాదు కదమ్మా. కాదనకు. నువ్వే తెస్తే నేను తినడం లేదు అని బలవంతం పెట్టింది. సరేలే అని ఆ డబ్బు తీసుకుని బయటపడింది. కానీ అవి ఖర్చు చేసి ఏమీ తినలేదు. హేమ ఇంటికి వచ్చి తిన్నానని చెప్పి అవతలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. పిన్ని వంటలు సహాయం అంటూ వెళ్ళి డబ్బులు కూడా తీసుకుంటోందా? వంటలు చేయగలిగింది డబ్బు తీసుకుంటే మాత్రం ఏం తప్పు? తనకి ఏడుపు ఎందుకు రావాలి? పిన్ని చేత ఈ పని మాన్పించలేదా తను?
లలితను అడిగి తాను ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదిస్తేనో పిన్ని తను అలా చేయడానికి ఒప్పుకోదు. అందులోనూ ఆమె భయానికి అర్థం ఉంది. తన అందం కళ్ళు చెదరగొట్టేది. మగ మనసుల్ని ఎందుకు చెదరగొట్టదు? అప్పుడు ఏమైనా జరగొచ్చు. పిన్నికి అది మరింక ఆలోచించలేకపోయింది హేమ. ఈరోజుకి కథ సమాప్తం. సకులు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.